వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబి జీరామ్జీ 2025పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దాదాపు 2 దశాబ్దాలుగా భారతదేశ సామాజిక రక్షణలో గ్రామీణ ఉపాధి ఒక మూల స్తంభంగా ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో గ్రామీణాభివృద్ధి విధానాలు పేదరికాన్ని తగ్గించడం, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, నిరుద్యోగ గ్రామీణ కార్మికులకు ఉపాధిని సృష్టించడంపై దృష్టి సారించాయి. కాలక్రమేణా మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో గ్రామీణ జీవనోపాధికి మద్దతివ్వడానికి వేతన ఉపాధి కార్యక్రమాలు క్రమంగా కీలక సాధనంగా అభివృద్ధి చెందాయి. భారతదేశ వేతన ఉపాధి కార్యక్రమాలు దశలవారీగా పురోగమించాయి. ఉపాధి హామీ పథకం, పనికి ఆహార కార్యక్రమం వంటి పథకాలు నిరుద్యోగం, ఆహార భద్రతను పరిష్కరించాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2025లో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వేతనంతో కూడిన ఉపాధిని అందించడంలో గ్రామీణ ఆదాయాలను స్థిరీకరించింది. అయితే పరిమిత పరిపాలనా వనరులు, సిబ్బందితో ఈ కార్యక్రమం అమలు జరిగింది. ఈ లాభాలతో పాటు పలు నిర్మాణాత్మక సమస్యలు కొనసాగాయి. అనేక రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, పురోగతికి సరిపోలని ఖర్చు, శ్రమతో కూడిన పనుల్లో యంత్రాల వాడకం, డిజిటల్ హాజరు వ్యవస్థలను అమలు పరచకపోవడం వంటి అంతరాలు వెల్లడయ్యాయి. కరోనా మహమ్మారి తర్వాత కొద్ది శాతం కుటుంబాలు మాత్రమే పూర్తి 100 రోజుల ఉపాధిని పూర్తి చేయగలిగాయి. ఈ నేపథ్యంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టంలో సంస్కరణలు చేస్తూ వికసిత్ భారత్ 2047 మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆధునిక కార్యక్షేత్రాన్ని నిర్మించడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబి జీరామ్జీ 2025ను డిసెంబర్ 16న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. డిసెంబర్ 18వ తేదీన లోక్సభ ఆమోదముద్ర వేయగా 19న రాజ్యసభ కూడా ఆ బిల్లుకి ఆమోదం తెలిపింది. డిసెంబర్ 21న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై సంతకం చేయడంతో అధికారికంగా చట్టంగా మారి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. గ్రామీణ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు సంస్కరణల ద్వారా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేసే ఉద్దేశంతో ఎంజీఎన్ఆర్ఈజీఏలో సమగ్ర చట్టబద్దమైన మార్పును చేసి విబి జీరామ్జీని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ఉపాధికి సంబంధించిన విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి గ్రామీణ స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యంగా విబి జీరామ్జీని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ గ్రామాల అభివృద్ధి, స్వయం సమృద్ధిని సాధించేందుకు తెచ్చిన ఈ నూతన చట్టం జవాబుదారీతనం, ఆదాయ భద్రతను బలోపేతం చేస్తోంది. ఉపాధికి హామీ ఇవ్వడం ద్వారా కరువు కారణంగా ఏర్పడే ప్రజల వలసలు నిరోధిస్తోంది. డిజిటల్ హాజరు, శ్రామికులకు నేరుగా వేతనాల చెల్లింపు, డేటా ఆధారిత ప్రణాళికల ద్వారా జవాబుదారీతనాన్ని పెంచుతుంది. పంటలు వేసే, కోసే కాలాల్లో రైతులకు కూలీల కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు 60 రోజుల పాటు పన్నులను నిలిపివేసే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది. తద్వారా కూలీ రేట్ల కృత్రిమ పెంపును నిరోధించవచ్చు. ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించవచ్చు. చెరువులు, కుంటల వంటి నీటి వస్తువులను పునరుద్ధరించడం, కొత్తవి ఏర్పాటు చేయడం ద్వారా 1 కంటే ఎక్కువ పంటలు పండించవచ్చు. ఉపాధి హామీ పథకంలో కార్మికులకు ఇచ్చే వేతనాల మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించేది. అయితే సామాన్యులకయ్యే ఖర్చు మాత్రం రాష్ట్రాలు నిర్ణీత నిష్పత్తిలో భరించేవి. కొత్త చట్టం ప్రకారం పథకం కింద అయ్యే మొత్తం ఖర్చులో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ పథకం కింద అయ్యే ఖర్చులో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ కొత్త చట్టం అమల్లో భాగంగా పూర్తిస్థాయి డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. నిధుల దుర్వినియోగాన్ని, సాంకేతికతను అరికట్టడానికి లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ అయ్యేలా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. కొత్త వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచి ఉపాధి హామీని బలోపేతం చేయడం, స్థానిక ప్రణాళికలను సమగ్రంగా చేర్చడం, కార్మికుల భద్రతను వ్యవసాయోత్పాదంతో సమతుల్యం చేయడం, వివిధ పథకాల సమన్వయం, క్షేత్రస్థాయి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, పాలనను ఆధునికీకరించడం వంటి అంశాల ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను సాధించనుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాకారం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధికి స్పష్టమైన మార్గాన్ని వేయడంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ దోహదపడుతుందని చెప్పవచ్చు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబి జీరామ్జీ 2025పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.